తెలంగాణలో మున్సిపల్ సిబ్బంది తలపెట్టిన సమ్మె రెండో రోజుకు చేరుకుంది. ఓ దఫా కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపినా అవి ఫలించలేదు. దీంతో సర్కార్ మరోసారి చర్చలకు పిలిచింది. డిమాండ్లు నెరవేరే వరకు సమ్మెను కొనసాగిస్తామని చెబుతున్నారు కార్మికులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఇవాళ కూడా సమ్మె కొనసాగుతుంది. పెద్ద ఎత్తున పారిశుద్ధ కార్మికులందరూ కూడా ఈ సమ్మెలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం హైదరాబాద్ లో ఉన్నటువంటి ఖైరతాబాద్ జోనల్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ పెద్ద ఎత్తున జీహెచ్ఎంసీ కార్మికులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే 2 రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని ప్రధానంగా కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. నిన్న చర్చలు జరిపినప్పటికీ కూడా సమస్యలపై, వేతనాల పెంపుపై ప్రభుత్వం ఎటువంటి హామీ ఇవ్వలేదని కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ రోజు మరోసారి సాయంత్రం 3:30కు తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ కార్మిక సంఘాలను చర్చలకు పిలిచింది. అయితే ఇవాళైనా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా లేదా అనేది చూడాలి. అయితే కార్మిక సంఘాలు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాయి, ప్రభుత్వం స్పందించకపోతే మాత్రం సమ్మెను కొనసాగిస్తామని చెప్పేసి అంటున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు కార్మిక సంఘ ప్రతినిధులు ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న మీరు చర్చలకు వెళ్ళారు కదా, ఏమన్నారు? గవర్నమెంట్ ఏం చెప్పింది? ప్రధానంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? వాస్తవంగా ఏదైతే నేను చర్చలు కంటి తుడుపు జరిగినాయి. ఎక్కడ కూడా మా యొక్క 16 డిమాండ్ల మీద నిర్దిష్టమైన హామీతో కానీ నిర్దిష్టమైన ప్రణాళిక కానీ అధికారులు రాలేదు. మంత్రులు కూడా ఏమంటే ఎప్పటి వరకు మీరు సమ్మెకు పొరపాటున పోయారు, మీరు సమ్మెను ఎందుకు పోయారని ప్రశ్నించే తప్ప మా సమస్యల మీద ప్రశ్నించే వాళ్ళు లేదు. కాబట్టి మేము ఏదైతే ఉన్నామో నిర్దిష్టమైన హామీలను నెరవేర్చడం కోసం మీరు లిఖితపూర్వకంగా ఏదైనా ఇస్తే మేము ఆలోచన చేస్తాం, లేకపోతే మేము ఈ యొక్క సమ్మెను ఉధృతం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల దగ్గర ధర్నాలు జరుగుతున్నాయి. ఇదే విధంగా ఒకవేళ ఈ సమస్య కన్నా పరిష్కారం కానట్లయితే అన్ని మున్సిపల్ కార్యాలయాలను ముట్టడికి కూడా సిద్ధంగా ఉన్నాం. మా యొక్క కార్మికులు రేపటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో కూడా స్ట్రీట్ లైటు, వాటరు, అదేవిధంగా మిగతా విభాగాలన్నీ కూడా అత్యవసర సర్వీసులు కూడా బంద్ చేయడానికి సిద్ధమవుతున్నాం. ఏదైతే ఈ ప్రభుత్వం మొండి వైఖరితో కేసీఆర్ గారు ఏదైతే ఉన్నదో మాట ఇస్తే మెడ తగ్గిపడ్డా సరే మడవ తిప్పనన్న కేసీఆర్ గారు ఈ రోజు ఏదైతే ఉన్నదో ఏదైతే జీహెచ్ఎంసీ కార్మికులకి, మున్సిపల్ కార్మికులు దేవుళ్ళను మొక్కిన జీహెచ్ఎంసీ కేసీఆర్ గారు మా యొక్క వేతనాలు పెంచడానికి ఎందుకు వెనుకడుగేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ హైదరాబాద్ విశ్వనగరం చేయాలంటే కేసీఆర్ గారు అనుకుంటే కళలకు సాకారం కావాలంటే మున్సిపల్ కార్మిక సమస్యల పరిష్కారం కావాలా, మమ్మల్ని భాగస్వామ్యం చేస్తేనే విశ్వనగరం అవుతా తప్ప లేకపోతే విశ్వనగరం అయ్యే ప్రసక్తే లేదు. కాబట్టి మేము ఇప్పుడైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ గారు హరితహారం పేరు మీద ఇక్కడ జిల్లాలో పర్యటన చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె వాళ్ళు కనిపిస్తలేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. వెంటనే హరితహారం ముగించుకొని హైదరాబాద్కు వచ్చి మా సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అయితే ప్రధానంగా కార్మిక సంఘాలు చెప్తున్నాయి, ఖచ్చితంగా వేతనాల పెంపు చేపట్టకపోతే మాత్రం ఖచ్చితంగా రేపటి నుంచి అత్యవసర సర్వీసులు సైతం పూర్తిగా నిలిపివేస్తామని చెప్పేసి కూడా కార్మిక సంఘాలు చెప్తున్నాయి. అయితే ఈ రోజు చేస్తున్నటువంటి సమ్మెతో హైదరాబాద్ లో రోడ్లపై ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.